కామారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్రను త్వరగా పూర్తి చేసి వినాయకుని నిమజ్జనం చేయాలని నిర్వాహకులకు పోలీసులు తెలియజేశారు. దీంతో నిర్వాహకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఈ లాఠీ చార్జిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. పోలీసుల లాఠీ చార్జిను నిరసిస్తూ భక్తులు ధర్నాకు దిగారు. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ నాగేశ్వరరావు కలగజేసుకుని భక్తులకు సర్ది చెప్పారు. దీంతో భక్తులు ఆందోళన విరమించారు.